So hey guys, welcome back to my YouTube channel again. I think this is the first video నేను ఇది లాంగ్ ఫార్మాట్లో చేస్తున్నా. అంటే ఇలా ఎలా వ్లాగింగ్ చేస్తారో తెలీదు, బట్ యా లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అప్ టు బి. సో ఇది కూడా ఒక ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట. సో బేసిక్గా ఈరోజు నేను ఎక్కడైతే ట్రావెల్ చేయబోతున్నానో ఇది నా టు డూ బకెట్ లిస్ట్లో ఉండేది. అంటే చాలా ఇయర్స్గా అనుకుంటున్నా కానీ కుదరలే. బట్ లాస్ట్ టైం నాకు ఆపర్చునిటీ వచ్చింది కానీ డ్యూ టు వర్క్ కమిట్మెంట్స్ అది పూర్తి అవ్వలేకపోయింది. బట్ దిస్ టైమ్ ఏ కమిట్మెంట్స్ లేదు. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. అండ్ ఐ మేక్ షూర్ దట్ వెన్ ఎవర్ ఐ గెట్ టైం నేను ట్రావెలింగ్కి యూస్ చేస్తాను. సో గైస్, బిఫోర్ కంటిన్యూయింగ్ ది వ్లాగ్, నాకు ఈ బేసిక్గా వ్లాగ్ ఎలా చేయాలో తెలీదు, బట్ లెర్నింగ్ నౌ. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. సో ఇంకా లేట్ ఎందుకు, బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరాను అనమాట. సో ఎగ్జైట్మెంట్లో హాఫ్ అన్ అవర్ ముందే నేను రీచ్ అయిపోయాను. ఇంకా అలా ఇలా కొంచెం ట్రై చేసా వ్లాగింగ్. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు. సో ఇంకా బయలుదేరామన్నమాట. వెంటనే బస్ దొరికేసింది మాకైతే. ఒక 3:45 అనుకుంటా అలా బస్ దొరికింది. ఇంకా ఎక్కాం. సో ఫైనల్లీ మై జర్నీ స్టార్టెడ్ హియర్. నేను ఈ ట్రిప్ కోసం కాదు, ప్లేస్ విజిట్ కోసం చాలా విన్నాను. అంటే ఆ దేవుడు పిలుస్తేనే మనం అక్కడ వెళ్తాము, లైక్ అదృష్టం ఉండాలి ఆ ప్లేస్కి వెళ్ళాలి అని. బట్ ఫైనల్లీ ఈ ఇయర్ కుదిరింది, అది ఎలాగో తెలీదు. ఇంకా అలా మూవీ చూస్తూ కొంచెం టైం పాస్ చేశా. సో గైస్, ఫైనల్లీ ఆఫ్టర్ 3 hours నాన్ స్టాప్ జర్నీ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపింది తినడానికి. వస్తా వ్లాగులో రావుగా, చెయ్యి. తను వస్తుందో లేదో తెలీదు వ్లాగ్లో, ఆ తర్వాత ఎడిట్ చేయాలి. వస్తా వ్లాగ్లో. ఐ థింక్ 3 hours పట్టింది కదా మనం వచ్చేపాటికి. సో ఫైనల్లీ ఆఫ్టర్ 3 years ఏదో ఈ హోటల్ 3:45కి స్టార్ట్ అయ్యాం. సో ఆఫ్టర్ 3 years నాన్ స్టాప్ ఎక్కడ ఆపలేదు. సో ఐ థింక్ 1 hourలో మనం డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. సర్వన భవన్. ఆ ప్రీవియస్ షాట్లో ఎటువైపు క్లారిటీ వచ్చిందో తెలియలే, బట్ ఇటువైపు క్లారిటీ వస్తుంది. బట్ బై ద టైమ్ ఐ రికార్డెడ్ దట్, సో అదే యాడ్ చేశాను అనమాట. ఫైనలీ ద ప్లేస్ వేర్ ఐ వాంటెడ్ టు సీ. నేను ఏ ప్లేస్ అయితే రావాలనుకున్నానో ఫైనలీ రీచ్డ్. హియర్ యు గో, అరుణాచలం గైస్. ఈ టెంపుల్కి రావాలని ఎన్నోసార్లు అనుకున్నా, బట్ ఇప్పుడు కుదిరింది. దేర్ యు గో. సో అక్కడ టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయినాక ఎవరెవరైతే గిరి ప్రదర్శన చేయాలనుకుంటామో రాజగోపురం అంటే ఈస్ట్ సైడ్, అక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తామన్నమాట. టెంకాయ కొట్టి దీపం అంటించి. సో మేమైతే గిరి ప్రదర్శన చేయాలనుకున్నాం. సో టెంకాయ కొట్టి ఇంకా దీపం అంటించి స్టార్ట్ అయ్యాం. ఆ తర్వాత ఐ థింక్ ఎగ్జాక్ట్ 9:45 అలా గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాం. ఇంకా స్టార్ట్ చేసినాక స్టార్టింగ్లో అయితే ఏమనిపించలే, నడుచుకుంటూ వెళ్ళాం. హాఫ్ ఆఫ్ ది వే కంప్లీట్ టైర్డ్. ఏమంటే అక్కడ సర్టన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ పాయింట్కి ఒక లింగం వస్తుంది అనమాట. అది మన రాశి ప్రకారం ఆ లింగం చూస్తే మంచిది అంటారు. సో బేసిక్గా అలా 10 లింగమ్స్ ఉంటాయి. సో అలా హాఫ్ వే ఆఫ్ వచ్చేసి ఏం టైర్డ్నెస్ అనిపించలే. హాఫ్ ఆఫ్ ది వే ఇంకా ఫస్ట్ టైం కదా, కాళ్ళన్నీ నొప్పి డెడ్ అయిపోయినాయి. ఇంకా దేవుడే నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. ఫైనలీ గైస్, ఇది లాస్ట్ లింగం. ఇంకా అలా నడుచుకుంటూ పోతే జింకలు కనిపించాయి మధ్యలో. 14 కిలోమీటర్ తర్వాత 14 కిలోమీటర్ నడిచిన తర్వాత దోల తీరింది గైస్, దోల తీరిపోయింది. ఇప్పుడు కాల పరిస్థితి ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. జీవితంలో ఇంత కష్టపడింటే లైఫ్లో ఎక్కడికో వెళ్ళిపోయింది మమ్మ. ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ గోపురం. ఐ థింక్ ఇది తిరువణమలై గోపురం అంటాం. సో టోటల్ ఎన్ని గోపురాలు ఉన్నాయో తెలుసా? టోటల్ 9 గోపురాలు ఉన్నాయంట. సో ఫైనలీ ఎంటరింగ్ ఇన్ టు ది టెంపుల్ గైస్. సో అది గోపురం అనమాట, కనిపిస్తుందా?
చెప్పాను కదా మొత్తం 9 గోపురాలు ఉంటాయని. సో ఒక గోపురం వెనకాల ఒక చిన్న గోపురం ఉంటుందన్నమాట. సో క్లియర్గా అయితే ఒక వెనకాల ఒకటి చూడడం కష్టం, బట్ అక్కడ ఒక స్పాట్ ఉంటుంది. అక్కడ కానీ మనం నిల్చుకొని చూస్తే గుళ్ళో ఉన్న 9 గోపురాలు కనిపిస్తాయి. అంటే మనకి ఎంత ఫ్యాసినేటింగ్ కదా. ఇక్కడ పైన శివలింగం ఉంది చూడండి. మనం ఎట్టు తిరిగితే అది అట్టే తిరుగుతుంది. అంటే 360 డిగ్రీ అనమాట. మనం యా డిగ్రీ తిరిగితే అది అలా తిరుగుతుంది. ఇది సైన్స్ బిహైండ్ గైస్. నాకు ఇది ఎలా పాసిబుల్ కూడా అర్థం అవ్వలేదు. తీసా అప్పుడే. ఇది రాగి చెట్టు మరియు బిల్పత్ర రెండు కంబైన్ గ్రో ఇన్ ది ట్రీ.